అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో యూరియా కోసం అన్నదాతల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లైన్లో ఉంచిన సంఘటన తుమ్మలపల్లిలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కొనెచెర్ల మండలంలో కేంద్రంలోని తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంకు 450 యూరియా బస్తాలు రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఎంతసేపటికి అధికారులు రాకపోవడంతో రైతులు గంటల తరబడి నిలబడలేక చెప్పులు క్యూ లైన్లో పెట్టారు. యాసంగిలో సాగు చేసిన పంటలకు యూరియా కోసం ఇబ్బందులు తప్పడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కొరతతోటి రైతులు అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో కూడా యూరియా కొరత ఏర్పడింది. దీంతో ఈ రోజు కొనచెర్ల మండల కేంద్రంలోని తుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో రైతులు వినూత్న రీతిలో యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడినటువంటి ఘటన చోటు చేసుకుంది. తుమ్మలపల్లి గ్రామ పంచాయతీకి 450 యూరియా బస్తాలు నిన్న వచ్చాయి. ఉదయం పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమైనటువంటి తరుణంలో యూరియా కోసము రైతులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి కేంద్రానికి చేరుకొని ఎదురు చూశారు. అయితే పంపిణీకి అధికారులు రాకపోవడంతో కూడా గంటల తరబడి రైతులు క్యూ లైన్ లో నిలబడ్డారు. అయితే చాలాసేపు నిలబడినటువంటి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో క్యూ లైన్ లో నిలబడలేక తమ కాళ్లకు ఉన్నటువంటి చెప్పులను క్యూ లైన్ లో నిలబెట్టి రైతులు పక్కన కూర్చున్నటువంటి ఘటన కనిపించింది. అయితే ఈ తరహా ఘటనలు రాష్ట్రంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అయితే యూరియా కోసము పెద్ద ఎత్తున రైతాంగం ఎదురు చూస్తోంది. యాసంగి పంటలో ముఖ్యంగా వరికి, మొక్కజొన్న పంటకు యూరియా అవసరం పడుతుంది. యూరియా ఇబ్బందుల కోసము రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే యూరియా సరఫరా చేయడంలో అటు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరిపడా యూరియా నిల్వలు ఉంచుకోకపోవడము, రైతులు కొంత స్టాక్ ఉన్నటువంటి తరంలో పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో యూరియా కొరత ఏర్పడుతుంది. వచ్చేటి కొంత యూరియా అయితే భారీగా రైతులు వచ్చినటువంటి క్రమంలో వారికి ఆ యూరియా సరఫరా చేయలేకపోతారు. దీంతో రైతులు వచ్చినటువంటి యూరియా కోసము భారీ సంఖ్యలో వచ్చి ఎదురు చూసి తీసుకునే సందర్భాలు చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా ఇదే ఘటన చోటు చేసుకుంటుంది. అయితే యూరియా కొరత ఉందని ఒక పక్క అధికార యంత్రాంగం గాని ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలకులు చెప్తున్నటువంటి సమయంలో కూడా యూరియా కొరత ఏర్పడుతుంది. స్టాక్ పాయింట్లు లేకపోవడము, భారీగా ఎప్పటికప్పుడు యూరియా రైతులకు సరఫరా చేయడము, కొంత స్టాక్ ను పెట్టుకొని రోజుల తరబడి ఇవ్వాల్సినటువంటి యూరియా ఎప్పటికప్పుడే పంపిణీ చేస్తున్నటువంటి క్రమంలో ఈ యూరియా కొరత కష్టాలు తీరడం లేదు. ఇప్పటికే వరి పంట సాగైపోయింది, వరి నారులు వేసుకున్నారు. ఇక వరి పంట పెరగాలంటే యూరియా వాడకం తప్పనిసరి. అట్లాగే మొక్కజొన్న పంటకు కూడా మొదటి నుంచి కూడా యూరియా రైతులు వాడుతున్నారు. దీంతో భారీగా కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకున్నాము, వానాకాలం పంటలో కూడా పెద్ద ఎత్తున కూడా యూరియా కష్టాలు ఎదురైపోయాయి. ప్రస్తుతం ఆ కష్టాల నుంచి కొంత బయటపడతామని అధికారులు కానీ ప్రభుత్వం భావించినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ సమస్య ఇంకా తీరలేదు. యాసంగిలో కూడా ఇదే తరహా ఘటనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా కూడా అందించలేరా అంటూ కూడా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సమయం కనిపిస్తా ఉంది. ఏదేమైనా రైతులకు ఇంకా యూరియా కష్టాలు అయితే తీరడం లేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎప్పటికప్పుడు యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. పూర్తిగా యూరియా కోసము రైతులు ఆయా స్టాక్ పాయింట్ల వద్దకు చేరుకుంటున్నారు. భారీగా రైతులు ఉన్నటువంటి క్రమంలో ఏదో నామమాత్రంగా బస్తాలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో రైతులకు యూరియా అందించకపోయినటువంటి క్రమంలో రైతులు అసహనంతో వెనుదిరుగుతున్నటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులను గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడకుండా యూరియాను సక్రమంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ పనులను మానుకొని సైతం గంటల తరబడి లేదా రోజుల తరబడి కూడా యూరియా కోసము ఎదురు చూస్తున్నటువంటి ఘటనలు అయితే ఖమ్మం జిల్లాలో కనిపిస్తున్నాయి. రాకేష్, అంటే యూరియా పూర్తి స్థాయిలో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వం ఏం చెప్తోంది? ఏ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల్లో యూరియా స్టాక్ ఉందని జిల్లా కలెక్టర్లు ప్రకటనలు విడుదల చేస్తున్నారు.
కొన్ని వేల సంఖ్యలో కూడా మెట్రిక్ టన్నుల యూరియా ఉందన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే అది ఎక్కడ ఉంటుంది, ఎందుకు రైతులకు అందించలేకపోతున్నారు అనేది రైతుల నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి మాట. రైతులకు ఎక్కడైతే యూరియా పంపిణీ చేయాలో ఆ కేంద్రాల్లో సరిపడా యూరియా రావట్లేదు. ఒక యూరియా కోసం వెళ్ళినటువంటి రైతులు అందుకు సంబంధించినటువంటి పాస్బుక్లు వాళ్ళ వివరాలు తీసుకొని ఈ పలానా టైంలో యూరియా వస్తుందని సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారం క్రమంలో యూరియా కోసం రైతులు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ సమయానికి యూరియా రావట్లేదు, మళ్ళీ వెనుదిరిగి వస్తున్నారు. ఇట్లా వాళ్లకు రోజువారీగా ఇదే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సమయంలో రైతులు అసహనం పెరిగిపోతుంది. సరైన సమయానికి యూరియా అయితే దొరకడం లేదనేది రైతుల నుంచి వస్తున్నటువంటి మాట. అయితే యూరియా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేంద్రము రాష్ట్రాలకు సరఫరా చేయాల్సినటువంటి సమయంలో కేంద్రం నుంచే యూరియా రాకపోయినటువంటి క్రమంలోనే ఈ ఆలస్యం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి యూరియాని రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వచ్చిన యూరియాని వాళ్ళకి వెంటనే ఇస్తున్నాము, ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఏదో కొద్ది గొప్ప వచ్చినటువంటి యూరియా కోసము పూర్తిగా రైతాంగం అక్కడికి వెళ్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఇంకా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే యాసంగి పంట దాదాపు ప్రారంభమయ్యి 2 వారాలకు పైగా కూడా అవుతుంది. ఇంకా ఇదే పరిస్థితి ఉంటుంది. ముందస్తుగానే అటు ప్రభుత్వము కేంద్రం నుంచి యూరియాని తెప్పించుకోవాల్సినటువంటి అవసరంలో ముందుగా ఆ పని చేయలేదు. మనం వర్షాకాలం పంటకు సంబంధించి కూడా ఇదే పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనిపించాయి. అనేక మంది రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్ లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇలాగా ఉంటే వ్యవసాయం చేయడము ఇబ్బంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేశాము. సమయానికి ఇలాంటి ఎరువులు దొరకకుంటే మాత్రం పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది కనుక తమ వ్యవసాయం చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అధికారులు స్పందించి ప్రభుత్వానికి నివేదికలు పంపించి యూరియాను ఎప్పటికప్పుడు స్టాక్ గా పెట్టుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు వారి మాటలు లెక్క చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. యూరియా కొరత ఉందని టీవీల్లో గానీ పత్రికల్లో గానీ ఏమన్నా కథనాలు రాగానే దానికి సంబంధించి యూరియా ఉంది, రైతులు ఇబ్బంది పడొద్దని చెప్తున్నప్పటికీ కూడా మనం ఇంతకు ముందు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించట్లేదు. రైతుల నుంచి ప్రధానంగా ఈ డిమాండ్ వస్తున్నా కూడా పాలకులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. సందీప్. రైట్, థ్యాంక్ యూ యాకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.